Respected Principal Madam, Vice Principal Sir, my dear colleagues, my dear students, all of you very good morning. మీరు చెప్పేది ఏంటంటే జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు. ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు చాలామంది, కొంతమంది తొందరగా సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాలేకపోతుంటారు. రెండింటికి తేడా ఏంటంటే పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలనేటువంటి తపన. అతి చిన్న దేశం అయినటువంటి జపాను 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులు ఎదుర్కొన్నప్పటికీ నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే అమెరికా, జపాన్ అని రెండో ప్లేస్ జపాన్ ఉంటుంది. సో కాబట్టి అతి చిన్న దేశం అయినప్పటికీ సాధించాలనే తపన ఉన్నటువంటి దేశం ఏంటంటే జపాన్. సో ఇక్కడ మనం ఆ జపాన్ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కసి, పట్టుదలతో పాటు సాధించాలనే తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే ఈరోజు 2 క్లాసులు జరిగాయి కదా, అబ్బా ఈరోజు సరిపోయిందిలే, ఈరోజు బాగా కష్టపడ్డామని థర్డ్ పీరియడ్ రెస్ట్ తీసుకుంటుంటాం. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే మనం మాత్రమే కష్టపడుతున్నాం, నాకంటే ఈ ప్రపంచంలో ఎవడు కష్టపడతలేడు అని మన యొక్క ఫీలింగ్. అబ్బా నేను మాత్రమే కష్టపడుతున్నా, ఈ గురుకులంలో ఉండి నా అంత కష్టం ఎవడు పడతలేడు అని మన యొక్క ఫీలింగ్. కానీ మనకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది బయట వేల కొలది ఉంటారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం మాత్రమే కష్టపడలేము. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సముద్రంలో సునామీ వచ్చినప్పుడు సముద్రం నుంచి ఒక కప్ప ఒడ్డు కొట్టుకొచ్చి ఒక చిన్న బావిలో పడిపోయింది. ఆ అలలకు ఆ సముద్రపు కప్పకు బావిలో ఉన్నటువంటి కప్ప ఎదురైంది. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు కదా ఈ బావి, ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను సముద్రం నుంచి వచ్చినా అని చెప్తుంది ఆ కప్ప. అయ్యో సముద్రం అంటే ఎంత ఉంటుంది అని అడుగుద్ది ఈ బావిలో ఉన్న కప్ప సముద్రపు కప్పను. పాప ఆ సముద్రపు కప్పకు సముద్రాన్ని ఎంత ఉందో చెప్పలేక అది ఏం మాట్లాడదన్నమాట. అప్పుడు ఈ బావిలో ఉన్న కప్ప ఉత్సాహం ఆపుకోలేక ఇక్కడి నుంచి అక్కడ దూరికి ఇంత ఉంటుందా మీ సముద్రం అంటుంది. ఈ సముద్రపు కప్పకి ఏం చెప్పాలో అర్థం కాక లేదు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అంటుంది. ఇంకా కొంచెం గట్టిగా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం దూకేసి ఇంత ఉంటుందా మీ సముద్రం అంటుంది. లేదు ఇంకా చాలా పెద్దగా ఉంటుందంటే ఈ దరి నుంచి ఆ దరికి దూకుతుంది బావిలో కప్ప. ఇంత ఉంటుందా మీ సముద్రం అంటుంది. లేదు ఇంకా చాలా పెద్దగా ఉంటుందంటే సరికి దీనికి కోపం చాలా పెరిగిపోతుంది. అంటే ఈ బావిలో కప్ప ఉద్దేశం ఏంటంటే నేను మాత్రమే ఈ బావిని ఈదగలుగుతున్నాను, నా అంత ఈదడంలో ఎవరు కూడా నిష్ణాతులు లేరు అనేది బావిలో కప్ప యొక్క ఉద్దేశం. అందుకే ఆ బావే దానికి ప్రపంచం. కానీ సముద్రంలో కప్పకు ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయా? లేవు. అది సముద్రాన్ని ఈది ఏదో దాని కర్మగాలి బావిలో పడింది. సో ఈ బావిలో కప్పలాగా మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే మనంత చదివే వాళ్ళు ఎవరూ లేరు అని ప్రపంచంలో అనుకుంటున్నప్పుడు, కానీ మనకంటే పొద్దున 3 గంటలకే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు కూడా నేను మాత్రమే కష్టపడతానని ఒక సినిమాలో హీరో చెప్తాడు. రిజల్ట్ వచ్చినారా అంటే ఏమంటాడు? సెకండ్ ఎవరు రా అంటాడు. మనం మాత్రం పాస్ అయినారా అంటాం. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఎవరు రా అని అడిగిందంటే ఫస్ట్ ఎవరు అతనే. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, నాకు 35 మార్క్స్ వస్తే చాలు అనుకుంటున్నాం. కానీ 95 వచ్చిన వానికి నాకు 96 ఎందుకు రాకూడదు అనుకోండి. అంతేగాని మన పక్కింటి వానికి కారు ఉంది, మా పక్కింటి వానికి పెద్ద బిల్డింగ్ ఉంది, నేను దానికంటే ఎక్కువ సంపాదించాలని వానితో మీరు పోటీ పడి నిరాశలో కూరుకుపోయి ఒకరికి చెప్పులే ఉండవు వేసుకోవడానికి, ఒకరు బైక్ మీద పోతూ ఉంటాడు, ఇంకొకరు కార్లో వెళ్తుంటారు. సో కార్లో పోయిన వాడిని చూసి బైక్ ఉన్నవాడు నిరాశ పడుతూ ఉంటాడు. బైక్ మీద వెళ్ళేవాడిని చూసి చెప్పులు వేసుకున్నవాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు బాధపడతాడు. కానీ చెప్పులే లేని వాడి పరిస్థితి ఏంటి? సో ఆ చెప్పులు లేనివాడు ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా సంపద దానంతరం అదే వస్తుంది. జ్ఞానం అనేది సంపదకు మూలం. కాబట్టి ఎప్పుడైనా మీరు సంపద విషయంలో పోటీ పడకండి, జ్ఞానం విషయంలో పోటీ పడండి. నాకు 95 మార్కులు కాదు 96 రావాలి, నేనే క్లాస్లో ఫస్ట్ ఉండాలి అని కాంపిటీషన్లో ఉండండి తప్ప వానికి 35 వచ్చినాయి నాకు 36 వస్తే సరిపోతాయి అని కాదు. అర్థమవుతుందా? కాబట్టి విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను అందరికంటే ముందుండాలి అనుకుంటారు, కానీ లేవడంలో ఇబ్బంది ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గాంధీజీ చెప్పినటువంటి ఏంటంటే మనం నిర్ణయించుకున్న లక్ష్యం అనేది గొప్పగా ఉన్నప్పుడు అనుసరించే మార్గం కూడా అలాగే ఉండాలి. నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను, కానీ పొద్దున 9 గంటలకు లేస్తా, అయిద్దా? అనుసరించే మార్గం ఎలా ఉంది? 3 గంటలకే లేవాలి. సో కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్, ఎవరో ప్రతిరోజు వచ్చి మాకు మోటివేషన్ ఇవ్వరు. సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఖచ్చితంగా నీకు నువ్వే 3 గంటలకు కాదు నైట్ 2 గంటలకు కూడా లేచి చదువుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎవరో స్పీచ్ ఇస్తారని కాకుండా సెల్ఫ్ మోటివేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.